బాగా చేస్తాం, బాగా ప్రమోషన్ చేస్తాం. మాకు కూడా పేరు కదా! మాకు పేరు కూడా కాపాడుకోవడానికే చేస్తాం అన్నట్టు. ఇంకోటేంటంటే చూసుకొని చాలా తక్కువ బడ్జెట్‌లో అంటే ఎంత బడ్జెట్ 'రాను బొంబాయికి' 3,00,000, 4,00,000 ఖర్చయిందని చెప్పి అంత బడ్జెట్ పెట్టుకొని చేయకండి. అట్లా అనవసరంగా నీళ్ళలో పోసినట్టయితది పైసలు. ఎంతో కష్టపడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో పట్టుకొస్తారు అమౌంట్ అంతా. ఒకటే లాస్ట్ ఫైనల్ మాట. ఫస్ట్ యూట్యూబ్‌ని గమనించాలి ఫస్ట్. యూట్యూబ్ అంటే ఎలా ఎళ్తాయి సాంగ్స్. పెద్ద స్టార్ వచ్చి యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్ చేసినా కూడా పోదు. ఒక నార్మల్ సాంగ్ 'అల్లు అర్జున్' అసంటి వ్యక్తి వచ్చి చేసినా కూడా పోదు బాలేకుంటే ఆడియో. అంటే దానికి ఆడియో మెయిన్ ఇంపార్టెంట్. ఆడియో బాగుండాలి. దాని విజువల్స్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి. అది అదృష్టం ఉండాలి దానికి. చూసుకొని జాగ్రత్తగా తక్కువ బడ్జెట్‌లో షూట్ చేయండి. 1,00,000లో పాట అయిపోద్దండి. నేను ఓపెన్‌గా చెప్తున్నా. ఆడియో, మ్యూజిక్, వీడియో టోటల్ 1,00,000లో అయిపోద్ది మనం చేయాలనుకుంటే. అంత తక్కువ బడ్జెట్‌లో టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. చాలామంది టాలెంటెడ్స్ ఉన్నారు. నేను ఒక్కనని కాదు.